ఆందోళనలు చేయడం రైతులకు నిత్య కృత్యమైపోతోంది. మహబూబాబాద్ లో రైతుల ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్ల దాడి చేశారు. దుకాణం ముందు కర్రలతో నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. యూరియా దుకాణం బోర్డు చించేశారు రైతులు. ఒక్కసారి దృశ్యాలు చూడండి. అన్నదాతల ఆగ్రహం, కడుపు మంట ఏ స్థాయిలో ఉంటే ఇలా నిరసన వ్యక్తం చేసి ఉంటారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు నిద్ర లేచింది ఒకే పని. కొన్నిసార్లు తిండి, నిద్ర, ఆహారాలన్నీ మానేసి కూడా రైతులు యూరియా కోసం లైన్లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఓపిక నశించి చెప్పులు పెట్టి రాళ్లు పెట్టి కూడా వాళ్ళు యూరియా కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. కానీ ఎన్ని రోజులు గడిచినా ఎరువుల సరఫరా అయితే జరగట్లేదు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మహబూబాబాద్లో రైతులు ఈ రకంగా ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఒక యూరియా విక్రయ కేంద్రంపై ఎలా రాళ్ల దాడి చేశారో మనం చూస్తున్నాం. ఆ కేంద్రం షట్టర్ మూసేసి కనిపిస్తోంది. రైతులేమో ఎరువుల కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు. ఎరువులు ఈ రోజైనా వస్తాయా అని వాళ్ళంతా కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో షట్టర్ మూసేసున్న యూరియా కేంద్రంపై ఒళ్ళు మండి రాళ్లు తీసుకుని ఎలా దాడి చేస్తున్నారో చూస్తున్నాం. అలాగే కర్రలు కట్టలు తీసుకొచ్చి ఆ యూరియా కేంద్రం ముందు వాళ్ళు నిప్పు పెట్టి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ సైడ్ బాక్స్ లో ఒక మహిళా రైతు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తుందో కూడా మనకు కనిపిస్తోంది. ఎన్ని రోజులైనా తమ బాధని, తమ గోడుని ఎవరు పట్టించుకోవట్లేదు. యూరియా కోసం ఎంతకాలం నిరీక్షించాలి? పంటలన్నీ కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. కనీసం ఒక రూపాయి వరా వస్తుంది అనుకుంటే అది కూడా ఇలాగా రోడ్డు పాలైపోతుందంటూ వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నారు. అయితే షట్టర్ వేసేసున్న కేంద్రం దగ్గర ఇంకొక డోర్ ద్వారా లోపలికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి షట్టర్లు పగలగొట్టి లోపల ఉన్న యూరియా బస్తాల్ని వాళ్ళంతా తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అంటే యూరియా లోపల ఉన్నప్పటికీ తమకి సరఫరా చేయట్లేదు. ఇంకా ఈ మార్గం తప్పితే ఇంకొక మార్గం తమకి లేదు అని వాళ్ళు భావించారు. కానీ వెంటనే పోలీసులు వాళ్ళని అడ్డుకుని తిరిగి ఆ యూరియా బస్తాల్ని కేంద్రం దగ్గర తీసుకువెళ్లాలని చెప్పడంతో వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్న అన్నదాతల్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ లో మనకు కనిపిస్తున్నవన్నీ కూడా యూరియా బస్తాలు. ఆ బస్తాల్ని ఏదో రకంగా దక్కించుకోకపోతే తమ పంటలు నిలబడవు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులంతా కూడా ఈ రకంగా యూరియా బస్తాల్ని తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వాళ్ళకి ఎదురుగా వచ్చి వాళ్ళని అడ్డుకుని ఆ బస్తాల్ని తిరిగి యూరియా కేంద్రాల్లో పెట్టాలి అని చెప్పి చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అన్నం లేదు, కూర లేదు, పిల్లగాళ్ళు ఏడేస్తారు. ఏ బయలో పెట్టాడో పిల్లగాళ్ళు, ఏ కొలను ఆకులో పడుతుందో పిల్లగాళ్ళు. ఇంత తిప్పలు ఈ పిల్లలు ఉన్నామయ్యా. పక్కన జరగ ఆర్కే దాడి ఎక్కబోతున్న రైతులు అడ్డుకుంటున్న పోలీసులు బత్తాలు ఎక్కబోతారు. అవును సార్, రైతులు పట్టబోతున్నారు, పోలీసులు అడ్డుకున్నారు.